ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత అఖండ 2 చేయబోతున్నారు. ఆ తర్వాత దిల్ రాజు సినిమా ఉంటుంది అన్న వార్త నడుస్తోంది. దిల్ రాజు బాలకృష్ణ మూవీ కన్ఫర్మ్ అయితే మరి దర్శకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో క్రైమ్ థ్రిల్లర్ కామెడీ చూస్తున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ వెంకటేష్ లేని సీన్స్ ని తీస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 9న వెంకీ సెట్స్ పైకొస్తాడు. సినిమాకు సంక్రాంతికి వస్తున్నామన్న టైటిల్ ని అనుకుంటున్నారు. సినిమాను 2025 జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. డెబ్యూ మూవీ పటాస్, భగవంత్ కేసరి మినహా అనిల్ సినిమాలన్నిటినీ దిల్ రాజే నిర్మించాడు. వెంకటేష్ మూవీ తర్వాత అనిల్ తో మరో మూవీ కమిట్ అయ్యాడు దిల్ రాజు. ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా తీయాలనుకున్న దిల్ రాజు డ్రీమ్ అనిల్ కాంబినేషన్ తోనే తీరుతుందట. భగవంత్ కేసరి రిలీజ్ కి ముందు తర్వాత మరో మూవీ చేయాలని ఉందంటూ అనిల్ అడగ్గా బాలయ్య ఓకే చెప్పాడు. ఇలా ఈ హిట్ కాంబో మరోసారి సెట్ కాబోతోంది. హిట్ ఇచ్చిన దర్శకుడంటే బాలయ్యకి ఎంతో గౌరవం. రిపీట్ గా నటించాలనుకుంటాడు. మంగమ్మ గారి మనవడు హిట్ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మువ్వ గోపాలుడు వంటి వరుస సినిమాలు చేశాడు. ఆ తర్వాత బి గోపాల్ తో తీసిన లారీ డ్రైవర్ హిట్ కావడంతో ఇదే డైరెక్టర్ కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి హిట్స్ వచ్చాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి కూడా కంటిన్యూస్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అందుకే ఈ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. F2, F3 తర్వాత వెంకీ, అనిల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. సరిలేరు నీకెవరు హిట్ తర్వాత అనిల్ డైరెక్షన్ లో మహేష్ మరో మూవీ చేయాలనుకున్నా కుదరలేదు. బాలయ్యతో సినిమా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.